గాయపడ్డ సింహం ట్రెజర్ అవుట్ అయింది. ఫస్ట్ ఈ టైటిల్ నాకు బాగా అనిపించింది. క్రేజీ ఉంది, క్యాచీ ఉంది. ఈ వర్డ్ను మనం చాలా సార్లు విన్నాం, బట్ దీన్ని సినిమా టైటిల్ గా పెట్టాలనుకోవడం ఐడియానే బాగుంది. దట్టు తరుణ్ భాస్కర్ హీరోగా ఇది కూడా చాలా మంచి ఆప్షన్. ఇందులో తరుణ్ భాస్కర్ చిన్నప్పుడు వాళ్ళ పక్కింట్లో ఎవరో ఒకరు యూఎస్ నుండి వచ్చి చాక్లెట్లు ఏదో తెచ్చినట్టున్నారు. సో దీనికి మన వాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నేను వెళ్ళి ఆ చాక్లెట్ తెచ్చుకుంటా అంటే వాళ్ళమ్మ అవసరమే లేదు, కావాలంటే నువ్వే యూఎస్కి వెళ్ళి అప్పుడే చాక్లెట్లు కొనుక్కొని చెప్పాడు. దీనికి మన వాడు నానా తిప్పలు పడి యూఎస్కి వెళ్ళాలనుకోవడం. ఫస్ట్ ఈ తాటే నాకు చాలా బాగా అనిపించింది, బాగా క్రేజీ కూడా అనిపించింది. ఫైనల్ గా నానా తిప్పలు పడి యూఎస్కి ఏదో రెడీ అయ్యేటట్టున్నాడు. ఈ టైంలో ట్రంప్ మామ వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసరికి మన వాడి లైఫ్ మొత్తం అప్ అండ్ డౌన్ అయినట్టుంది. దీంతో గాలి మాటలు, ఫేక్ మాటలు మాట్లాడుతూ తిరుగుతున్న క్యారెక్టర్ ఇది. ఇందులో చిన్న క్రైమ్ కూడా ఉన్నట్లుంది. అది స్కై లాజిస్టిక్స్ సంథింగ్ ఏదో దానికి సంబంధించి ఏదో క్రైమ్ ఉన్నట్టుంది. ఆ క్రైమ్ లో మన వాడు ఇరుక్కున్నాడా లేకపోతే దాంట్లోకి ఎలా ఎంటర్ అయినాడు, ఇది ఇంకోటి రాకున్నట్లుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కేజీఎఫ్ స్క్రీన్ ప్లేను వాడినారు. ఇది కూడా బాగా అనిపించింది నాకు. చూస్తున్నప్పుడు ఒక 2-3 సార్లు మంచిగా నవ్వుకున్నా. లాస్ట్ లో పెళ్లి చూపులు ఆ సీన్ కూడా అది కూడా బాగుంది, అది కూడా నవ్వు వచ్చింది. ఇంకా తరుణ్ భాస్కర్ బాగున్నాడు, బాగా యాక్ట్ చేసినాడు. ఇలాంటి క్యారెక్టర్లకు మనవాడు బాగా సూట్ అవుతాడు. మనవాడు బయట మాట్లాడుతున్నా కూడా ఇలాగనే అనిపిస్తుంది. ఫరియా అబ్దుల్లా ఈ అమ్మాయి కూడా ఇన్నోసెంట్ ఉండి ఆ కామెడీని బాగా జనరేట్ చేస్తుంది. సో ఇందులో కూడా ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, దాని వల్ల అమ్మాయి కూడా బాగా చేసింది. డైలాగ్స్ బాగున్నాయి, విజువల్స్ ఓకే, ముఖ్యంగా బీజిఎం బాగా అనిపించింది. రిలీజ్ గురించి పర్టికులర్ డేట్ ఏం చెప్పలేదు కానీ బట్ సినిమా అయితే 2026 లోనే అన్నట్లు చెప్పినారు. ఓవరాల్ గా గాయపడ్డ సింహం ట్రైజర్ అయితే నాకు నచ్చింది. సినిమా మీద ఒక చిన్న క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసింది. ఈ ట్రైజర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, గుడ్ బై.